ఈరోజు ఏం చూపిస్తున్నారు? ఈరోజు రాగి బాదం జ్యూస్. రాగి బాదం జ్యూస్. ఓకే, డన్. రాగి బాదం జ్యూస్, ఎందుకంటే రాగి మాల్ట్ తాగాలి, రాగి జావ తాగాలి, ఇంకేవేవో రాగికి బోల్డ్ పేర్లు చెప్తున్నారు. కానీ వనమాల గారు చేస్తున్నారు అంటే అది డెఫినెట్గా అందరికీ నచ్చేలా ఉంటుంది. చిన్నపిల్లలకి మోస్ట్లీ నచ్చుతుంది అనమాట. ఎందుకు ఆలస్యం తినబోతూ రుచులు అన్నట్టు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ చూసేద్దాం. రాగి బాదం జ్యూస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న రాగులు, నానబెట్టిన బాదం పప్పు, పచ్చి కొబ్బరి తురుము, బెల్లం పొడి, యాలకులు, నానబెట్టిన సబ్జా గింజలు. చూద్దామా? సో రాగులు ఏంటంటే ప్రవీణ గారు, జ్యూస్ ఎందుకన్నానంటే దీన్ని కొంచెం ఫ్రై చేసి నానబెట్టిన రాగుల్ని తర్వాత మిక్సీ పట్టించి దాంట్లో వచ్చే పాలతో మనం బెల్లం వేసుకుని తాగడం అనమాట. మళ్ళీ దాన్ని బాయిల్ చేయరు. జస్ట్ ఇప్పుడు నానబెట్టిన రాగుల్ని కొంచెం వేయించాలా? సో మన రాగి బాదం జ్యూస్ చేయాలంటే ముందు రాగుల్ని బాగా నానపెట్టేయాలి. సో ఆ తర్వాత నానిన తర్వాత వాటర్ అంతా బాగా స్ట్రెయిన్ చేసేసి వాటర్ లేకుండా చక్కగా చూసుకొని వాటిని మళ్ళీ వేయించాలి. అంతే, కొంచెం తడి ఉన్న పర్వాలేదు. ఇక్కడ మనం వేయించినప్పుడు డ్రై అయిపోతుంది. అవును, డ్రై అయిపోతుంది. ఈవెన్ దీనికి మొలకలు వచ్చినా బాగుంటుంది ప్రవీణ గారు, అలా కూడా చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు నానబెట్టాం కదా, మళ్ళీ వేయించడం ఎందుకు? ఎందుకంటే ప్రవీణ, రాగి చూడ్డానికి ఎంత చిన్నగా ఉంటుంది కానీ డైజెషన్ చాలా టైం టేకింగ్. కరెక్ట్గా ప్రాపర్ వేలో కుక్ అవ్వాలి. కుక్ కాకపోతే మళ్ళీ డైజెషన్ ప్రాబ్లం అవుతుంది. సో కొంచెం ఉడకాలి అది. సో అందువల్ల కొంచెం బాగా వేయించుకోవాలి. ఇక్కడ కొంచెం వేయించగానే కొంచెం అది అంతా కుకింగ్ మెథడ్ సరిపోతుంది. ఇంకొకటి, తర్వాత మనం దాన్ని జ్యూస్ చేసి డైరెక్ట్గా తాగుతున్నాము. సో పచ్చిగా మనం తాగకూడదు రాగి జ్యూస్. సో కొంచెం ప్రాసెస్ చేయాలన్నమాట. ఓకే. సపోజ్ మరీ పచ్చిగానే ఇలా డైరెక్ట్ చేసి మనము తాగాలంటే ఆ పాలని కాసేపు బాయిల్ చేయాలి, అలా తాగొచ్చు. లేకపోతే ఇలా వేయించుకున్న తర్వాత మిక్సీ చేసేసి ఫిల్టర్ చేయాలి. కొంచెం అది చటపట్లాడుతుంది, అప్పటి వరకు కొంచెం వేయించుకోవాలి. దీంతో పాటు బాదం వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి. ఇలాగే ప్రవీణ గారు పెసల్ని నానపెట్టేసి స్ప్రౌట్స్ వచ్చినాక దాన్ని కూడా జ్యూస్ చేసి దాంట్లో కూడా బెల్లం వేసుకొని ఈ సమ్మర్లో తాగాలి. ఓకే, అలాగే అది కూడా చేసుకోవచ్చు. ఇవి నానపెట్టినాయి కదా, వాటర్ ఉన్నా పర్వాలేదు. కొంచెం కాకపోతే మొత్తం వాటర్ పంపేసాము, కొద్దిగా ఉంటాయి కదా, ఆ వాటర్ అంతా డ్రై అయిపోయి మనకి రాగులు చిటపటం అనేంత వరకు ఫ్రై చేయాలి. ఈ సమ్మర్లో చాలా కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది మీరు చెప్పినట్టుగా వారానికి ఒకసారైనా, ఒక 2-3 రోజులకు ఒకసారైనా ఇలా ఒక గ్లాసు పిల్లలకి తాగించాలన్నమాట. అవును, అలవాటు చేయాలి. కొంచెం పిల్లలు దీనికి రాగి అంటే కొంచెం అలా అనుకుంటారు కదా. అవును, కొంచెం దానికి మనం చేంజ్ చేయాలంటే కోకో పౌడర్ కానీ లేకపోతే కోకోనట్ పౌడర్ కానీ వేసి కొంచెం ఇంట్రెస్టింగ్గా చేసి పాలలో కలిపిస్తే వాళ్ళకి తాగడానికి ఇంట్రెస్ట్ బాగుంటుంది. ఇవి అలా పాపప్ కూడా అవుతాయి అనమాట. జస్ట్ లైక్ పాప్కార్న్ లాగా అవుతాయి అనమాట. కొంచెం స్ప్రౌట్స్ వస్తే ఇంకా ఫాస్ట్గా పాప్కార్న్ లాగా అవుతాయి. నెక్స్ట్ అవన్నీ వేసుకొని మిక్సీ చేయడం అనమాట. ఒక మూత పెట్టేద్దామా? లేదు, అక్కర్లేదు ప్రవీణ, ఆఫ్ చేసేయచ్చు అనమాట. మళ్ళీ డాన్స్లో కొంచెం కూల్ అయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకుందాం. ఈ లోపల మిక్సీ జార్లో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ వేయాలి. పచ్చి కొబ్బరి, నానపెట్టిన బాదం, యాలకులు. ఇలాగే వేస్తున్నాను ప్రవీణ, ఎందుకంటే గ్రైండ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం తర్వాత మనం ఫిల్టర్ కూడా చేస్తాం, అందువల్ల. దీనికి తగినంత బెల్లం. అవసరం పడితే మళ్ళీ మనం ఆ నీళ్ళల్లో కూడా జ్యూస్లో కలుపుకోవచ్చు. వేయించుకున్న రాగులు అన్నీ వేసాము. పచ్చి కొబ్బరి, బెల్లము, ఇలాచి అండ్ వేయించిన రాగులు.
సో ఇప్పుడు వడకట్టుకోవాలి. ఇలాగే ఒక 2 times అలా చేసుకోవాలి ప్రవీణ. ఒకసారిలో అవ్వదన్నమాట. సో రాగితో పాటు కొబ్బరి పాలు అలాగే బాదం పాలు కూడా వస్తుందన్నమాట. అవును. సో జ్యూస్ రెడీ అయిపోయింది ఫైనల్గా. ఇంక ఇప్పుడు ప్రెజెంటేషన్ మనం కొంచెం కావాలంటే వాటర్ కొంచెం చూసుకొని వేసుకోవచ్చు ప్రవీణ. ఒకసారి స్పూన్ ఇవ్వండి. ఐస్ క్యూబ్స్ ఫస్ట్ ఇప్పుడు గ్లాసులో, ఇంకా కొంచెం కూల్ అవ్వాలని కొద్దిగా మనకి పిల్లలకి ఏదో ఫాలుదా చేసి ఇస్తున్నామని మనం చెప్పినట్టుగా సబ్జా గింజలు, నానబెట్టిన సబ్జా గింజలు, దీని మీద రాగి జ్యూస్, బెల్లం వేయటం వల్ల కలర్ వచ్చింది. అండ్ రాగి కూడా అదే కలర్ కొంచెం. సమ్మర్ స్పెషల్ రాగి బాదం జ్యూస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి. చాలా చల్లగా తాగితే చాలా చల్లగా ఉంది. రాగి బాదం జ్యూస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న రాగులు, నానబెట్టిన బాదం పప్పు, పచ్చి కొబ్బరి తురుము, బెల్లం పొడి, యాలకులు, నానబెట్టిన సబ్జా గింజలు. రాగి బాదం జ్యూస్ తయారు చేసుకునే విధానం: స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి దానిలో నానబెట్టిన రాగులన్నింటినీ నీళ్లు వంచుకొని వేసి చిటపట అనేంత వరకు రాగుల్ని బాగా వేయించుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. దానిలో ముందుగా పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. తర్వాత నానబెట్టిన బాదం పప్పులు వేయాలి. తర్వాత ఒక 2 ఇలాచీలు, ఒక సరిపడినంత బెల్లం పొడి వేసి వేయించుకున్న రాగులను కూడా మిక్సీ జార్లో వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా మెత్తగా జ్యూస్ లాగా చేసుకోవాలి. తర్వాత దాన్ని వడకట్టుకొని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు సర్వింగ్ గ్లాస్ తీసుకొని దానిలో ముందుగా ఐస్ క్యూబ్స్ వేసుకొని తర్వాత నానబెట్టిన సబ్జా గింజలు వేసుకోవాలి. తర్వాత మనం వడకట్టిన రాగి బాదం జ్యూస్ని సర్వ్ చేయండి. హెల్దీ రాగి బాదం జ్యూస్ రెడీ.